వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బచ్చల మల్లి మూవీ రివ్యూ. ఇంతకీ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది, కానీ ఎక్కడో కొట్టింది. అదేంట్రా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక మెట్రో ట్రైన్ వెళ్ళడానికి ఒక రైల్వే ట్రాక్ వేశారు, కానీ ఆ ట్రాక్ మీద మెట్రో ట్రైన్ పంపించకుండా ఒక ప్యాసింజర్ ట్రైన్ పంపిస్తే ఎలా ఉంటది? అలా ఉంటది ఈ సినిమా. అంటే ఎక్కడికో వెళ్లాల్సిన సినిమాని కిందకి లాగేశారనమాట. ఓకే, ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఒక మొండితనం, మూర్ఖత్వం ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేసింది, వాడి వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్ లో ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది ప్లాట్. ఇక సినిమా ఎలా స్టార్ట్ అవుద్ది అంటే ఒక శ్లోకంతో స్టార్ట్ అవుద్ది, అలాగే అదే శ్లోకంతో సినిమా ఎండ్ అవుద్ది. ఈ పాయింట్ అయితే కొత్తగా అనిపించింది. నెక్స్ట్ సినిమాలో బచ్చల మల్లి అంటే మన నరేష్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ సీరియస్ గానే ఉంటది. ఆ క్యారెక్టర్ చేసే పనులు కూడా సీరియస్ గానే ఉంటాయి, కాకపోతే చూసే ఆడియన్స్ కి అవి నవ్వు తెప్పిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే సిచ్యువేషన్ కామెడీ అయితే ఉంటది సినిమాలో. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ అండి, హీరోయిన్ గురించి చెప్పాలి. ఆవిడ పేరు అమృత అయ్యర్ అనుకుంటా, నాకు కరెక్ట్ గా తెలీదు. మామూలుగా మనకి ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్ అంటే ఏదో సాంగ్స్ కోసం పెట్టుకోవడం గానీ లేదా గ్లామర్ కోసం పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. కాకపోతే బచ్చల మల్లి సినిమాలో హీరోయిన్ కి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ హీరోయిన్ కు కూడా ఆ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది బాగుంది. సో ఇదొక పాయింట్. అండ్ మదర్ రోల్ లో చేసిన రోహిణి గారు అయితే జనాల్లో అయితే మామూలుగా ఏడిపించరు, గట్టిగా నేర్పించారు. అండ్ సినిమాలో చాలా పాయింట్స్ బాగుంటాయి, కానీ స్క్రిప్ట్ సరిగ్గా ఫాలో అయ్యారా లేదా అనే డౌట్ వస్తుంటది. సినిమాలో మనకి ఏముండబోతుంది అనేది మనకి ముందుగానే చెప్పి ఆడియన్స్ ని కొంచెం ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టార్టింగ్ లోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, హీరో వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు, ఇలాంటివన్నీ కూడా మనకు ముందే చూపిస్తారనమాట. సినిమాలో క్లైమాక్స్ అయితే ఎమోషనల్ గా ఉంటది. సో క్లైమాక్స్ ఒకటి అయితే నాకు నచ్చింది, అదొక పాయింట్. అండ్ సెకండ్ హాఫ్ ని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు అనిపించింది. ఇది ఎందుకు చెప్పినానంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం ఫ్లాట్ గా వెళ్తుంది. అంటే అల్లరి నరేష్ లవ్ స్టోరీ ఉంటది, బట్ అది కొంచెం రొటీన్ గా ఉంటది. ఈ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం కామెడీ ఉంటది. మన హరితేజ ఉంటది కదా, సో హరితేజ కామెడీ వల్ల ఏదో కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే మనం చూడగలుగుతాం. ఓకే, నెక్స్ట్ అల్లరి నరేష్ ని ఇలాంటి క్యారెక్టర్ లో మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చాలా రగ్గడ్ గా, చాలా మాస్ గా అయితే చూపించారు. సినిమాలో కొన్ని రొటీన్ రొట్ట సీన్స్ ఉంటాయి, అంటే మనం ఇంతకు ముందు ఇవన్నీ కూడా చూసిన సీన్స్ ఉంటాయి. సో అదొకటి కొంచెం మైనస్ అనిపించింది సినిమాకి. అంటే అల్లరి నరేష్ లవ్ స్టోరీ ఏదైతే ఉంటదో అది మనకి కొంచెం అంత ఇంట్రెస్ట్ గా ఉండదు, ఎందుకంటే ఇదంతా రొటీన్ గానే అనిపిస్తుంది. లవ్ స్టోరీ మనం చాలా సార్లు చూసిందే ఉంటది. ఇంకో పక్క సినిమాకి తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంటది, బట్ ఆ పాయింట్ కి చేసిన ట్రీట్మెంట్ అయితే రొటీన్ గా ఉంటది. ఓకే, నరేష్ క్యారెక్టర్ బాగుంది అనుకునే లోపు మనకి ఈ రావ్ రమేష్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మూవీలో రావ్ రమేష్ క్యారెక్టర్ నాకు నచ్చింది. అండ్ రావ్ రమేష్ తో పాటు అమృత అయ్యర్ అండ్ హరితేజ కూడా ఓకే. విశాల్ చంద్రశేఖర్ బీజిఎం బాగుంది, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మ్యూజిక్ బాగా ఇచ్చారు. అండ్ చాలా సీన్స్ ఎలివేట్ అవడానికి మనోడు బీజిఎం కూడా కారణం. అండ్ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ బాగుంటది, సినిమాటోగ్రఫీ కూడా మనకి టెరిఫిక్ గా ఉంటది. సో సినిమాని అయితే ఒకసారి అయితే చూసేయచ్చు, మీకు ఈజీగా టైం పాస్ అయిపోద్ది. కొన్ని రొటీన్ సీన్స్ ఉన్నా తీసుకున్న పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఇది రివ్యూ ఆఫ్ ది బచ్చల మల్లి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.